అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రంజాన్ స్పెషల్గా మనం రెడీ చేసుకుందామండి. నవాబీ సేవియా. ఈ నవాబీ సేవియా రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలా ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలు కూడా రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ వచ్చేసి అంత ఈజీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు తీసుకుంటున్నాను. ఇవి తీసుకొని పౌడర్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు అంటే సగం వరకు మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ పౌడర్ని ఒక సగం తీసి సగం ఏమో మిక్సీ జార్లోనే ఉంచేసుకుందామండి. ఇలా ఈ సగంలోకి ఇప్పుడు షుగర్ వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్లు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకుందాం. ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఒక 5-6 యాలకులు కూడా వేసుకుందామండి, ఇలాచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయింది కదా. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి సేవ్ తీసుకుందామండి. సేమియా కాకుండా సేవ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది కరెక్ట్గా మనం సేవ్తోనే చేయాలి. ఈ సేవ్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ నేను. ఇలా సేవ్ తీసుకుని పొడవుగా ఉంటుంది కదా, దీన్ని మనం కొంచెం ముక్కలుగా చేసుకోవాలి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ సేవ్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా చేత్తో మెదుపుకుంటే సన్నగా అవుతుందండి, అదే చిన్నగా అవుతుంది. చిన్న ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది వేయించేటప్పుడు ఏంటంటే మనకి బాణలీలో పెద్దగా ఉంటే కుదరదు కదండి, అన్నీ సమానంగా వేగవు కదా. అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవాలి మనం. చిన్న ముక్కలుగా చేసుకొని నెయ్యి వేసుకోవాలండి. కరిగించిన నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక 2 స్పూన్లు. ఇలా పేనం మీద స్టవ్ మీద పేనం పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ సేవ్ మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఈ సేవ్ని వేయించేసుకుందాం. ఇది మీడియం టు సిమ్లోనే ఉండాలండి, హైలో ఉండకూడదు. ఈ మంట మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఊరికినే మాడిపోతుంది మనకి ఈ సేవ్ అనేది. మీడియం ఈ సిమ్లో ఉంచి మ్యాక్సిమం చేస్తే బాగుంటుంది వేయించడం. చక్కగా ఇది ఎర్రగా వేగింది చూసారా, నెయ్యిలో సిమ్లో చక్కగా వేగింది. దీనిలోకి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, బాదం, జీడిపప్పు అలాగే షుగర్తో మనం పౌడర్ చేసాం కదా, ఈ 3 కలిపి ఆ పౌడర్ని ఈ సేవ్లోకి వేసేద్దామండి. సేవ్లోకి వేసి కలిపితే ఈ వేడికంతా కూడా సేవ్ అనేది సేవ్కు మంచిగా షుగరు ఈ బాదం పౌడర్ అనేది పట్టేస్తుంది అనమాట. మంచిగా వేడి కరిగిపోయి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఈ సేవ్కి. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇట్లా కలుపుకోవాలి చక్కగా. మనం షుగరు పౌడరు అలాగే బాదం, జీడిపప్పు పౌడరు మొత్తం అంతా కూడా సేవ్కు పట్టేలాగా మంచిగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఒక 2 సెకండ్స్ సరిపోతుందండి మనకి. ఇదంతా కూడా చక్కగా పట్టేసింది చూడండి. వేడి కదా, వేడి మీద ఉండేసరికి షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి అలా పట్టిందనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాసు పాలు తీసుకుంటున్నానండి నేను, ఎందుకంటే ఇది మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను దీనిలోకి. 2 స్పూన్లు వేసుకొని ఇది మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎక్కడా కూడా ఈ పిండి ఉండలు అనేది లేకుండా మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మనం ఒకసారి మంచిగా అంటే పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టేద్దామండి. ఈ మూకుడులో పాలు వేసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఈ 1/2 లీటర్ పాలు కూడా వేడి చేసుకున్నాను చూడండి, బాగా మరుగుతున్నాయి మనకి. ఈ బాగా మరిగాయి కదండి. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత దీనిలో సరిపడినంత షుగర్ వేస్తున్నాను. అంటే ఒక పావు కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. ఈ పాలల్లోకి సరిపడా షుగర్ వేసి ఇలా కొంచెం సేపు మరిగించుకోవాలి. చిక్కబడుతున్నాయి చూడండి పాలన్నీ కూడా. మనకి 1/2 లీటర్ తీసుకున్నాం, చాలా వరకు మరిగిపోయాయి కదా, చాలా చిక్కగా అవుతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కస్టర్డ్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ని కలిపి పెట్టుకున్న పాలు ఈ పాలల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఉండలు ఏమీ లేకుండా అంటే ఉండలుగా అవ్వకోకుండా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఈ కస్టర్డ్ని మిల్క్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మనం. ఇలా అంతా కూడా దగ్గరకు వచ్చేలాగా కూడా మనం
మరిగించుకోవాలండి. ఈ పాలు ఒక్క 2-3 మినిట్స్లోనే మనకంతా కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. చాలా చిక్కబడింది కదా, కస్టర్డ్ మిల్క్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది మనకి. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, సగం తీసి పెట్టుకున్నాం కదా బాదం అలాగే జీడిపప్పు పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీనిలోకి కస్టర్డ్ మిల్క్లోకి వేసేసుకుందాం. జీడిపప్పు బాదం పప్పు పొడి వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ మనకి కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా దగ్గరకు వచ్చేసి చాలా చిక్కబడింది కదా. ఇలా దగ్గరికి అయిన దాన్ని మనం స్టవ్ ఆపేసి ఒకసారి చల్లారి పెట్టుకుందామండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఆపేసుకోవాలన్నమాట స్టవ్. ఖచ్చితంగా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఆపేసుకుని ఒక బౌల్ తీసుకుందామండి. గాజు బౌల్ తీసుకుంటున్నాను నేను. దీనిలోకి సేవియా, మనం సేవ్ ఉంది కదా, ఆ సేవ్ని వేసుకుందాం. వేయించిన సేవ్ ఉంది కదా, ఆ సేవ్ని వేసుకుందాం. వేసుకొని ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మనం కొంచెం సేవ్ వేసిన తర్వాత ప్రెస్ చేసుకోవాలి. దీన్ని గట్టిగా అదుముకోవాలన్నమాట. ఈ గిన్నెకి అంటేలాగా అదుముకోవాలి గట్టిగా. ఎందుకంటే ఇక్కడ మనం పైన కస్టర్డ్ వేస్తాం కదా, అది స్టిక్కీగా దీనికి అంటుకోవడానికి ఇలా గట్టిగా మనం ఒకసారి ప్రెస్ చేసి చుట్టూ తిప్పుతూ ఇట్లా మనకు గరిటెతో కుదరలేదనుకోండి, ఒక చిన్న ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ బౌల్ ఏదైనా తీసుకొని ఇట్లా సమానంగా వచ్చేలాగా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని గట్టిగా అయింది కదండి. ఇలా గట్టిగా అయిన దాని మీద మనం కస్టర్డ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కూల్ అయింది. ఆ కస్టర్డ్ని మనం ఈ సేవ్ మీదకి వేసేసుకుందామండి. ఒక లేయర్ లాగా సేవ్ ఒక లేయర్ వేసుకొని దానిపైన కస్టర్డ్ని ఇంకొక లేయర్గా వేస్తున్నాం. చూడండి ఇట్లా వీడియోలో చూపించినట్టు కస్టర్డ్ని కూడా దాన్ని సేవ్ మీద వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. పిల్లలు స్నాక్స్ టైంలో అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది రంజాన్కి స్పెషల్గా చేసుకుంటారు చాలామంది కూడా. మరి మన రంజాన్ సోదరీమణులందరూ కూడా ఈ వీడియో చూసి ఈ రెసిపీని రెడీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి దీనిపైన ఈ కస్టర్డ్ వేసుకున్నాం కదా, ఈ కస్టర్డ్ పైన ఇంకొక లేయర్ మనం సేవ్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సేవ్ మామూలుగా పొడిగా వేస్తేనే సరిపోతుంది. కానీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వేసుకోవాలండి. సేవ్ అనేది మనకి ఎక్కడ కూడా కస్టర్డ్ కనిపించకుండా ఉండేలాగా అంచులు కూడా చక్కగా మూసేస్తూ వేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకు కస్టర్డ్ అనేది కనిపించకూడదు. ఇలా పైనే వేసుకోవాలన్నమాట. సేవ్ అంతా కూడా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని నేను గిన్నెలో పెద్ద బౌల్లోకి తీసుకున్నాను కదా, చిన్న బౌల్స్లో కూడా వేసుకుంటున్నానండి. ఇంకొంచెం నాకు మిగిలింది కాబట్టి సేవ్ అనేది చిన్న బౌల్లోకి కూడా వేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం. వాటిలోకి కూడా వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా చిన్న బౌల్స్లోకి కూడా ఎవరి బౌల్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇలాగా వేసుకుంటే పిల్లలు గొడవ చేయకోకుండా ఎవరి బౌల్ వాళ్ళకు ఉంటుంది. ఇలా వేసిన తర్వాత దీనిలో కూడా కస్టర్డ్ వేసుకుని ఒక లేయర్ మనం సేవ్ వేసాం, దానిపైన కస్టర్డ్ని యాడ్ చేస్తున్నాం. ఇలా కస్టర్డ్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మనం సేవ్ని వేసేద్దామండి. దీనిపైకి నార్మల్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద బౌల్లోకి ఎలా అయితే వేసుకున్నామో ఈ చిన్న బౌల్స్లో కూడా అంతే వేసుకోవాలన్నమాట. ఇలా సేవ్ అంతా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ నేను ముందే వేయించి పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలు ఉంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా చూడండి బాదం, పిస్తా, అలాగే జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అలాగే బాదం పప్పు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను ముందే వేయించి పెట్టుకున్నాను. అలాగే రోజ్ పెటల్స్ ఉన్నాయి, డ్రై రోజ్ పెటల్స్ అనేది అవి నేను యాడ్ చేసుకుంటున్నాను. వీటి మీద కలర్ఫుల్గా ఉంది కదా. అలాగే మామూలు ఫ్రెష్గా ఉన్న రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చండి. చూడటానికి చాలా లుకింగ్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, మన సేవ్ రెడీ అయిపోయిందండి. నవాబీ సేమియా. ఇది రెడీ అయిన తర్వాత ఇలాగే తినకుండా ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ అనేది మనం పెట్టుకున్నామంటే చాలా కూల్గా బాగుంటుంది తినటానికి. కూల్గా తింటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఒక 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనకి ఒకసారి చూస్తే చూడండి, ఒకసారి చూపిస్తాను వీడియో ఎంత బాగుంటుందో. ఖచ్చితంగా ఇది అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ పండుగకి రెడీ చేసుకుంటారు కదా.
మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.